నాకు తెలిసి దేశంలో ఇంతటి విప్లవాత్మకమైనటువంటి స్టెప్ తీసుకునే టెంపుల్ ఏదీ లేదు. ఓకే, ఇదే నేను వస్తున్నాను. హుండీ కూడా తొలగించడం జరిగింది. అలాంటి ఒక దేవాలయంలో హుండీ కూడా లేకుండా స్వామివారి కైంకర్యాన్ని దేవాలయంలో వచ్చే భక్తులకి భక్తికి మాత్రమే స్థానం ఇచ్చి టికెట్ లేకుండా వచ్చిన భక్తుల దర్శనం చేసుకొని వాళ్ళకి వాళ్ళుగా భక్తితో వెళ్ళిపోయేటట్టుగా చిలుకూరు 2001, ఇప్పుడు 2025. సో దాని మీద ఇప్పుడు కొంతమంది అలిగేషన్స్ చేస్తాం, మీకు హుండీ లేదు, వేరే ఏదో ఆదాయాలు వస్తున్నాయి అన్నారు. దాని మీద పీవీఆర్కే ప్రసాద్ కమిటీ 2006 సంవత్సరంలో ఈ ఆరోపణలన్నింటినీ కూడా పరిశీలించి ఇలాంటి ఒక పద్ధతి, యునీక్ టెంపుల్, హుండీ లేని దేవాలయం, టికెట్టు లేని దేవాలయం, స్పెషల్ పూజలు ఏమీ లేని దేవాలయం, దీనికి పద్ధతి ప్రకారంగా ఇలాగే కొనసాగాలని చెప్పి పీవీఆర్కే ప్రసాద్ కమిటీ నివేదిక ఇచ్చింది. 2007 సంవత్సరంలో ఎండోమెంట్ యాక్ట్ అమెండ్ అయింది. సో దాంట్లో మాకు వంశపారంపర్య అర్చకత్వము వచ్చేసింది, ధర్మకర్తృత్వానికి కూడా మాకు సెక్షన్ కూడా అమెండ్ అయింది. దాని మీదనే ఇవాళ రోజు మేనేజింగ్ కమిటీ దాన్ని ఏమంటారు జీవో 260 ప్రకారం చిలుకూరు కొనసాగుతున్నది. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ సెక్షన్ 15, సెక్షన్ 29. ట్రస్ట్ బోర్డు ఉండడానికి లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండడానికి లేదు. సో ఇది భగవంతుడు నడిపిస్తున్నటువంటి ఉద్యమంగా మేము భావిస్తాం. ఓకే సార్. ఎందుకు అంటే తిరుమలకి వెళ్ళినా కూడా ఇంతసేపు భక్తితో గడిపే అవకాశమే లేదు. మార్చి 24వ తారీఖు నాడు మేము తిరుమలకి వెళ్ళాం. 24వ తారీఖు ట్రస్ట్ బోర్డ్ మీటింగ్. భానుప్రకాష్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డ్ మెంబర్, ఇక్కడ 3-4 ట్రస్ట్ బోర్డ్ మెంబర్సు అక్కడ బ్రేక్ దర్శన్ క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నాం. ఒకటే గజిబిజి శబ్దం. నేను భానుప్రకాష్ రెడ్డి గారికి చెప్పాను, సరే ఇది మంచిది కాదు, ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎట్లా చేస్తానని చెప్పి వాళ్ళ నడుమ వెళ్ళాను. కనీసం 600 మంది ఉన్నారు ఆ క్యూ కాంప్లెక్స్. గట్టిగా 2 సార్లు చప్పట్లు కొట్టాను. ఎవరు చప్పట్లు కొట్టాను తిరిగి చూశారు. ఇదిగో చూడండి, నేను చిలుకూరు నుంచి వచ్చాను, మనము కొంచెంసేపు అందరం గోవిందనామాలు చెప్దాము. ఓకే, నేను ప్రారంభించాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని ప్రారంభించాను. ఓకే సార్. 15 నిమిషాలు ప్రతి భక్తుడు గోవిందనామా చెప్పాడు. తర్వాత ఏమైంది, ఆ తలుపు తెరిచారు వాళ్ళు, అందరు లైన్ స్టార్ట్ అయింది నవ్వడం. ఎందుకంటే అక్కడ పాలు ఇస్తారు తాగడానికి, అందరూ పాలు తాగారు, కూర్చున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు. 15 మినిట్స్ దేవాలయంలో కొండపైన క్యూ కాంప్లెక్స్లో గోవిందనామాలు చెప్పించాను. చిలుకూరు నుంచి వచ్చినటువంటి నేను. దర్శనం అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత మేము విమానం దగ్గర దాటి మేము వస్తున్నప్పుడు కొంతమంది తారసపడ్డారు. ఎవరైతే ఈ బ్రేక్ దర్శనంలో ఉన్న వాళ్ళందరూ, ఓకే సార్, వాళ్ళు ఏమన్నారంటే, స్వామి తిరుమలకి కొన్ని 10 సార్లు 15 సార్లు వచ్చాం, ఓకే, కానీ ఇంతవరకు క్యూ కాంప్లెక్స్లో గోవిందనామాలు చెప్పిన దాఖలా లేవు. మీరు చెప్పించారు, అద్భుతమైనటువంటి అనుభూతి పొందాము అన్నారు. ఇదే చిలుకూరులో మేము చేస్తున్నాం. ఎవ్రీ డే పొద్దున నుంచి సాయంత్రం వరకు నేను చిలుకూరులో గడిపే సమయం అంతా భక్తుల నడుమ గోవిందనామాలతో గడిపేది. సో ఒక విధంగా చూస్తే ఇది ఒక భక్తి ఉద్యమానికి కేంద్రంగా ఉండే దేవాలయం. ఇది మొదటి సాధన. రెండవది, మేము రాజ్యాంగబద్ధమైనటువంటి రామరాజ్యం కోసం పోరాడేటటువంటి ఎందుకు అంటే 2018లో శబరిమల తీర్పు వచ్చిన తర్వాత దైవానికి రాజ్యాంగబద్ధంగా ఏమాత్రం అధికారాలు లేవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు, 5 జడ్జెస్ బెంచ్, 4 జడ్జెస్ వేర్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ జడ్జ్మెంట్, 1 జడ్జ్ ఇందు మల్హోత్రా జస్టిస్ అనేటటువంటి అమ్మగారు అపోజ్ చేశారు. ఓకే, ఆ జడ్జిమెంట్ మీద మేము పోరాటం ప్రారంభించాం సార్ 2018లో. ఎందుకంటే ఇది దేశము శ్రీరాముడి దేశం, ఇది
శ్రీరాముడికి అధికారం లేకపోవడం ఏంటండి? రామరాజ్యమే కదా ఇది. ఆర్టికల్ అదేమంటారు, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26. ఆర్టికల్ 25 ఏమో జీవాత్మ తత్వము, ఆర్టికల్ 26 పరమాత్మ తత్వం. మన సంప్రదాయంలో 25 నంబర్ జీవాత్మ, 26 పరమాత్మ అనేటటువంటి కాన్సెప్ట్. అందుకోసమే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 వచ్చింది అని మేము అంటాం. అక్కడి నుంచి ఈ 7 సంవత్సరాల్లో మేము ఎంతవరకు వచ్చాము అంటే, మేము ఒక కన్క్లూషన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యాం. సార్, ఏది? ఈ దేశంలో శ్రీరాముడికే రాజ్యాధికారం ఉండాల్సినటువంటి నేపథ్యాన్ని 2024 శ్రీరాముడి యొక్క అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు, ఇక్కడ అయోధ్యలో 2024 జనవరి 22 డేట్ బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది. చాలామంది ఏమన్నారంటే ప్రాణప్రతిష్ఠ 22 జనవరి ఎందుకు అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు ఈ లాంగ్ చెప్తున్నాను అంటే మీరు వినండి. సార్, 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో మీరు దాడి గురించి అడిగారు. అవును, ఫస్ట్ ఈ పార్ట్ చెప్పిన తర్వాత దాడి గురించి వస్తా. తప్పకుండా సార్. ఎందుకంటే చాలామందికి ఇది తెలియాలి. కేవలం ఆడొచ్చి దాడి చేశాడు పోయాడు అనేది కాదు. దీని వెనకాల ఎంత నేపథ్యం ఉంటుందో మీకు అర్థం చేసుకోండి. సార్,